विश्वमेवेदं वर्षसमुदीरति शाश्वतं शाश्वतं ब्रह्मचितं नारायण महाजयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्म तत्त्वं नारायण परः नारायण परो जाता जातं नारायण परः यज्ञ सर्वमुच्यते सूर्यते विवा अन्तवैश्वसर्वव्याप्य नारायण सितः महादेव श्रीकृष्णपत्नी धीमहि तन्नो नश्यं प्रचोदयात् श्रीदेवी भूदेव समेत श्री वेंकटेश्वर स्वामिने नमः अनेक दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि अंदरू కూడా చెప్పండి अपराध सहस्राणि क्रियन्ते ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఏవైతే అసత్య ఆరోపణలు ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ పైన మరి చేయడం, ఆ ఆరోపణలకు ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడం, అంతేకాకుండా యావత్ ప్రపంచ హిందూలకు సంబంధించి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి లడ్డూ పైన లేనిపోయిన ఆరోపణలు చేయడం, చివరికి వాటికి ఆధారాలు లేకపోవడం, కేవలం రాజకీయంగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాటిపైన బురద చల్లాలన్న ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి ఎక్కడ కూడా ఆధారాలు లేనిపోయిన ఆరోపణలు చేసి తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను మరి తగ్గించే విధంగా చేసి మరి ఆ దేవదేవుని యొక్క కోపానికి కారకుడయ్యాడు. డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్లో నుండి మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎక్కడైతే మరి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో అక్కడ మరి ఆ దేవుని ప్రార్థించి చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు ఆరోపణల వల్ల లడ్డూ పవిత్రతకు దెబ్బతగిందని, మళ్ళీ అటువంటి తప్పు జరగదని, ఎవరు కూడా అటువంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మరి ప్రజలందరినీ కూడా ఆ దేవుడు మరి కరుణాకటాక్షాలు చూపించాలని దేవుని కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని దేవాలయాల్లో ఈ రోజున పూజలు జరుగుతాయి.